నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం దుగ్గరాజు శ్రీనివాసరావు గారు రచించిన కొత్త మలుపు అనే ఒక మంచి కథను విందాం. రిటైర్డ్ అయిన తర్వాత భార్య లేని సుందరం ఒంటరిగా ఉండలేక కోడలకు తన ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోయేసరికి వృద్ధాశ్రమంలో చేరాడు. వృద్ధాశ్రమంలో ఎవరూ లేని ఒక ఆమె మంచి స్నేహితురాలిగా సుందరానికి పరిచయం అయింది. వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని కన్నబిడ్డలు తప్పుపట్టారు. అప్పుడు సుందరం ఏం చేశాడో వినండి. ఉదయం 9 గంటలు. వృద్ధాశ్రమంలో అల్పాహార సమయం. డైనింగ్ హాల్లో బల్ల చుట్టూ చేరిన వయసు మళ్ళిన వారు వారి వయసుకు తగిన మాటలతో అల్పాహారం తింటున్నారు. తినగానే వేసుకోవాల్సిన మందులు అందుకునేవారు, చేతికర్ర పక్కనే ఉందా లేదా అని వెతుక్కునేవారు, ఆడ మగ అంతా ఉన్నారు. వారితో చేరకుండా కొంచెం ఎడంగా కూర్చొని అల్పాహారం తినకుండా ఎటో చూస్తున్నాడు సుందరం. ఏమిటో సుందరం గారు తీసుకోవటం లేదు, ఉప్మా నచ్చలేదా అని ఒక ఆయన అడిగితే, సుందరం గారు మనతో ఎందుకు తింటారు, స్టెల్లా వస్తే గాని తినరు అని ఒక ఆవిడ ముక్తాయించింది. ఆ మాటకు మిగిలిన వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వారు. మరోసారి అయితే సుందరం వెంటనే పదునైన మాటతో బదులిచ్చేవాడేమో, కానీ ఇప్పుడు ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే అతను నిజంగానే స్టెల్లా కోసం ఎదురు చూస్తున్నాడు. 10 నిమిషాలు గడిచినా స్టెల్లా రాకపోవడంతో సుందరం లేచి వెళ్ళిపోతుంటే మిగిలిన వారంతా అతని వైపే చూస్తున్నారు. సుందరం అంటే అక్కడ ఉన్నవారికి కోపం, ఈర్ష్య కూడా. సుందరంది వృద్ధుడు అనేంత వయసు కాదు. అతను రిటైర్ అయ్యి 2 ఏళ్లయింది. వృద్ధాశ్రమంలో ఉండేవారికి ఉండే అనారోగ్యాలు లేవు. సుందరం చేసింది కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగం. కండలు తిరిగిన శరీరం, యోగా వల్ల వచ్చిన ఆరోగ్యం చూసిన వారెవరైనా సరే ఆహా ఏమి రూపం అనుకోవాల్సిందే. పైగా అతనికి వృద్ధాశ్రమంలో చేరాల్సినంత సమస్యలు లేవు. 10 ఏళ్ల క్రితం భార్య ప్రమాదంలో మరణించింది. 2 పిల్లలు వృద్ధిలోకి వచ్చి స్థిరపడ్డారు. సొంత ఇంట్లో ఒంటరిగా ఉండటం నచ్చక కొడుకుల దగ్గరికి చేరితే కోడళ్లకు నచ్చక ఇలా ఈ వృద్ధాశ్రమంలోకి వచ్చాడు. ఎటువంటి సమస్యలు లేని ఉన్నా అసలు పట్టించుకొని సుందరంని చూస్తే మిగిలిన వృద్ధాశ్రమం వారికి కుళ్ళు కలగటంలో సందేహం ఏముంది? డైనింగ్ టేబుల్ నుండి లేచి వెళ్ళిన సుందరం నేరుగా స్టెల్లా రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. ఏమిటి, బ్రేక్ఫాస్ట్కి రారా అంటూ. స్టెల్లా నుండి మూలుగు తప్పించి సరిగా సమాధానం లేకపోయేసరికి తలుపు నెట్టి లోపలికి వెళ్ళాడు. స్టెల్లా కూర్చొని ఉంది మంచం మీద. ఏమిటి నీరసం, మళ్ళీ ఉపవాస ప్రార్థనలా అడిగాడు సుందరం. అబ్బే అదేం లేదు, నన్ను మతం మార్చేశారుగా, వదిలేశాను ఆ ప్రేయర్సు, ఉపవాస దీక్షలు సమాధానం ఇచ్చింది స్టెల్లా. నాకే మతం లేదు, ఇక నేను మార్చటం ఏమిటి? అదే మతం కన్నా మమత గొప్పదన్నారుగా, ఇప్పుడు నాది కూడా మానవత్వపు మతమే. అయితే ఇంకే రండి అక్కడ ఉప్మా తిందాం అనగానే నెమ్మదిగా లేచింది. అవసరమైతే చెయ్యి అందించేందుకు సిద్ధమయ్యాడు సుందరం. కానీ ఆమె వద్దు అన్నట్టుగా చెయ్యి చూపి అతనితో కలిసి బయటకు వచ్చింది. బ్రేక్ఫాస్ట్ ముగించి సుందరం, స్టెల్లా ఆ వృద్ధాశ్రమం తోటలోని బల్ల మీద కూర్చున్నారు. అది వారి రోజువారీ అలవాటు. సుందరం, స్టెల్లా దాదాపుగా ఒకేసారి ఆ ఆశ్రమంలో చేరారు. మిగిలిన వారికన్నా భిన్నమైన రూపం, ఆలోచనలు కలవారు కావటంతో ఇద్దరికీ మాటలు కుదిరాయి. అది అక్కడున్న చాలామందికి ఆశ్చర్యం, కోపం తెచ్చిన విషయం. స్టెల్లాది కేరళ ప్రాంతం. ఆంధ్ర ప్రాంతానికి చిన్న వయసులోనే నన్నుగా వచ్చింది. నర్సింగ్లో శిక్షణ ముగించి స్థానిక క్రైస్తవ ఆసుపత్రిలో నర్సుగా చేరింది. ఆ తర్వాత నన్నుగా తాను ఉంటున్న కాన్వెంట్లో జరుగుతున్న విషయాలు చూసి భరించలేక బయటకు వచ్చేసింది. స్టెల్లాకి తెలిసిన విషయాలతో తమకు ప్రమాదమని భావించిన కాన్వెంట్ పెద్దలు ఆమెను మరో రాష్ట్రానికి బదిలీ అన్నారు. అప్పటికే ఆ పచ్చటి పొలాల కోనసీమ ప్రాంతం తన కేరళను గుర్తు చేస్తున్న ప్రదేశంతో మమేకమైన స్టెల్లా వారి మాటను కాదని నన్ను డ్రెస్సు వదులుకొని నర్సు డ్రెస్సుని వేసుకొని స్థానిక ఆసుపత్రిలోకి మారింది. పూర్తిగా వృత్తిపైనే దృష్టి. కాన్వెంట్ను వదిలేసిన క్రీస్తు మీద భక్తిని మాత్రం వదులుకోలేదు. స్వతంత్రంగా సేవలు చేస్తుండేది.
మొదట్లో ఆ ఆసుపత్రి తరపున వృద్ధాశ్రమంలో ఆరోగ్య సేవలు అందించేందుకు వచ్చేది. ఆ తర్వాత పెళ్ళి పిల్లలు వద్దనుకున్న తనకు అదే తగిందని అక్కడికి చేరింది. ప్రతిరోజు చాలా త్వరగా లేచే అలవాటు సుందరానిది, స్టెల్లాది. సుందరం రోజు జాగింగు, వెయిట్ లిఫ్టింగు, యోగా చేస్తుంటాడు గార్డెన్లో. ఒకరోజు అప్రయత్నంలో కాలు బెణికింది. అతని ఇబ్బంది చూసిన స్టెల్లా గబగబా వెళ్ళి స్ప్రే చల్లి మందులిచ్చింది. ఆ సమయం నుండి వారిద్దరికీ పరిచయం కలిగింది. ఒకసారి స్టెల్లా స్పృహ తప్పి పడిపోతే సుందరం వెంటనే ఎత్తుకొని తీసుకొని వచ్చి మంచం మీద పడుకోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లాడు. ఆమె ఉపవాస దీక్షలు చేస్తున్నందువల్లనే అలా స్పృహ తప్పిందని తెలుసుకున్న సుందరం క్రమంగా నచ్చచెప్పాడు. ఏ దేవుడు ఉపవాసాలు చేసి ఆరోగ్యం చెడగొట్టుకోమని చెప్పడని, తాను తింటూ ఆరోగ్యంగా ఉంటూ నలుగురికి సహాయపడమన్నదే దైవతత్వం అని, మానవత్వం మించిన మతం లేదు అంటూ ప్రతిరోజు కబుర్లల్లో సుందరం చెప్పిన మాటలు స్టెల్లాని మార్చాయి. ఇప్పుడు స్టెల్లా, సుందరం ఎటువంటి అరమరికలు లేని స్నేహితులు. రోజు అక్కడ ఒక గంటైనా కూర్చుని మాట్లాడుకోకపోతే తోచదు వారికి. ఆ రోజు అలాగే కూర్చున్నారు. డి విటమిన్ ఎండ గురించి స్టెల్లా, యోగా గురించి సుందరం చెప్పుకుంటుండగా అతని ఫోన్ మోగింది. నాన్న, నీకు వాట్సాప్లో ఒక మెసేజ్ పంపాను చూడు అని వైజాగ్లో పనిచేసే కొడుకు చెప్పి పెట్టేశాడు. ఏమిటో అర్జెంట్ మెసేజ్ అని తెరిచి చూస్తే తాను స్టెల్లా బల్ల మీద కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటో. పరిశీలించి చూస్తే అది ఇప్పుడే ఎవరో తీసి పంపిందే అని అర్థమైంది. అందులోని డ్రెస్సులు ఇప్పుడు తమ ఒంటి మీద ఉన్నవే. ఎవరు పంపారు, ఎందుకు పంపారు అని ఆలోచిస్తుండగానే మళ్ళీ ఫోన్ మోగింది. నాన్న, చూసావా? ఏమిటిది నాన్న? చాలా రోజులుగా ఇటువంటి ఫోటోలు నాకు వస్తున్నాయి, అయినా నేను పట్టించుకోలేదు. ఆమె రాలేదని బ్రేక్ఫాస్ట్ చేయలేదట ఇవాళ. కొడుకు మాటలకు ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు సుందరానికి. అతని ముఖంలోని భావాలు చూసిన స్టెల్లాకి ఆందోళన ఏమైందోనని. నాన్న, అన్నయ్య బాధ అర్థమైంది అని హఠాత్తుగా కూతురు మాట వినపడటంతో తన పిల్లలిద్దరూ ముందుగా మాట్లాడుకొని ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో తనని కలిసి నిలదీస్తున్నారని అర్థమైంది. మేమిద్దరం వచ్చే ఆదివారం అక్కడికి వస్తాం అంటూ ఫోన్ కట్ చేశారు. వారు వస్తామన్న ఆదివారం వచ్చింది. 2 కార్లు వేగంగా ఆ వృద్ధాశ్రమంలోకి వచ్చి ఆగాయి. వారి కోసమే ఎదురు చూస్తున్నట్టుగా సుందరం బయట కుర్చీలో కూర్చొని ఎదురుగా 4 కుర్చీలు వేయించాడు. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడులను చూడగానే మనసులో సంతోషం కలిగిన, వారు వచ్చిన సందర్భం బాధ అనిపించింది. వారు మాట్లాడబోయే మాటలు అతన్ని ఇబ్బంది పెడతాయని మనసు హెచ్చరిస్తుంది. ఏమిటి నాన్న ఈ వయసులో అంటూ మొదలుపెట్టింది కూతురు. ఏమైందని ఇప్పుడు? ఏమైందంటావు ఏమిటి నాన్న? ఎవరో ఫోటోలు పంపితే మెసేజ్లు చూస్తే అర్థమవుతుంది నువ్వు ఆశ్రమంలో మరెవరితోనో క్లోజ్గా ఉంటున్నావు అని. నలుగురు ఏమనుకుంటారో అనే ఆలోచన లేకుంటే ఎలా నాన్న అంది. ఆవిడ ఎవరో నీకు తోడు అనుకుంటున్నావేమో. అలాంటి వాళ్ళంతా నీ ఆస్తి కోసం దగ్గరవుతారు నాన్న. ఈనాటి వరకు తన దగ్గర నిలబడి ధైర్యంగా మాట్లాడటానికే సాహసించని పిల్లలిద్దరూ ఇప్పుడు తనకే నీతిబోధ చేస్తున్నారు. ఎంత మార్పు! కారణం తానేదో తప్పు చేశానని వారు అనుకోవటం వల్ల. ఆడ మగ అంటే ఇక అదే సంబంధమా? ఏ వయసులో అయినా స్త్రీ పురుషులు స్నేహితులుగా ఉండకూడదా? ఒకరి కష్టాల గురించి మరొకరు తెలుసుకొని సహాయం అందించుకోకూడదా? పిల్లలు కూడా ఆస్తుల కోణంలో పరువు ప్రతిష్టల ప్రస్తావనతో మాట్లాడుతున్నారే కానీ తాను అక్కడ ఎలా ఉన్నాడు అని పలకరించారా? సుందరంలో ఎడతెగని ఆలోచనలు. అసలు తాను ఇంతవరకు స్టెల్లాని చూడని కోణంలో ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు. అది కూడా ఎవరో ఏదో చెప్పారని. కని పెంచి పెద్దవాళ్ళని చేసి ఒక మార్గం చూపించిన తండ్రి నిజంగా దారి తప్పుతుంటే అడగాల్సిందే. కానీ అడిగే తీరు ఇదా? నేరుగా దాడి చేసిన తీరులోనా? తండ్రి మీద కన్నా ముక్కు ముఖం తెలియని వారిచ్చిన మెసేజ్ల మీద వీళ్లకు ఎక్కువ నమ్మకమా? ఏదో ఒక దశలో తన ఆలోచనలు ఆపి వారికి సమాధానం చెప్పక తప్పదనుకున్నాడు సుందరం. బాగున్నారా? మనములు మనమరాళ్ళు ఎలాగున్నారు? వాళ్ళను కూడా తీసుకొస్తే బాగుండేది. చూసి చాలా రోజులైంది. మనం ఎంతో సీరియస్గా ప్రశ్నలు వేస్తే
ఈయనేంటి ఇంత కూల్గా క్షేమ సమాచారాలు అడుగుతాడు అనుకున్నారు పిల్లలు. ఈ మధ్య మన ఊరు వెళ్ళారా, మన బంధువుల్ని ఎవరినైనా కలిశారా అని అడిగాడు. ఏమిటి ఈ ప్రశ్నలు అనే అయిష్టంతో, వెళ్ళాం, ఇల్లు పొలాలు చూసుకోవాలి కదా, అన్నీ బాగానే ఉన్నాయి, అందరూ బాగానే ఉన్నారు అని సమాధానం చెప్పింది కూతురు. అక్కడ ఏ ఒక్కరైనా మీరు ఇంతమంది ఉండి మీ నాన్నని వృద్ధాశ్రమంలో ఎందుకు పెట్టారు అని అడిగారా, మీ నాన్న మీ దగ్గర ఎందుకు ఉండటం లేదని అడిగారా అని అడిగాడు. సుందరం ప్రశ్నకు షాక్ అయ్యారు. ఎవరూ అడగలేదన్నట్లుగా తల ఊపారు. అంతేరా, లోకం ఎవ్వరిని ఏమీ అడగదు. మనకు అవసరమైనప్పుడు లోకం అడుగుతుంది అని చెప్తాం. మన ఆలోచనలకు తగినట్టుగా లోకులను వాడుకుంటాం, అంతే. అదేంటి అలా అంటారు, మీరు కావాలనే కదా స్వతంత్ర నిర్ణయం అంటూ మా దగ్గర ఉండకుండా ఇక్కడికి వచ్చారు అని ఏకకంఠంతో అడిగారు కూతురు కోడలు. ఏ ఒక్క విషయంలో పడని ప్రతి విషయంలో పోట్లాడుకునే ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఈ విషయంలో ఒక్కటే మాట్లాడటం సుందరానికి ఆశ్చర్యం వేసింది. పోనీలే, ఈ ఒక్క విషయంలోనైనా ఏకమయ్యారు, ఆస్తి కోసమైనా కలిస్తే చాలు అనుకున్నాడు సుందరం. అవును, నేను నా నిర్ణయం మేరకే ఇక్కడికి వచ్చా. మీరన్నది నిజమే, ఇక్కడ ఎలా ఉండాలో కూడా నన్ను నిర్ణయించుకొనివ్వండి అన్న సుందరం మాటకు షాక్ తగిలింది పిల్లలకు. మీరు అనుకున్నట్టు ఎవరో నా ఆస్తులు తీసుకుపోలేదు. నేనెప్పుడో వీలునామా రాసి మీ పేరున ఆస్తులు పంచి రిజిస్టర్ కూడా చేశా. ఇవిగో ఆ కాగితాలు అంటూ కూతురు కోడలు చేతిలో పెట్టాడు. ఇద్దరూ గబగబా ఆ కాగితాలు తెరిచి వివరాలు చదువుకోవటం సుందరానికి ఆశ్చర్యం, బాధ కలిగించింది. మరొక విషయం రా, నా మనసులో ఎన్నడూ లేని ఒక కొత్త ఆలోచన మీరు కలిగించారు. స్టెల్లాను నేను చూడని కోణంలో మీరు చూశారు, నాకు దారి చూపించారు. చాలా సంతోషం రా అంటూ సుందరం కళ్ళ నీళ్లు తుడుచుకొని ఆశ్రమం లోపలికి వెళుతూ ఇక్కడే ఉండమని వారికి సైగ చేశాడు. నేరుగా స్టెల్లా రూమ్ దగ్గరికి వెళ్ళి కిటికీలో నుండి తమని చూస్తూ ఆందోళనకు గురి అవుతున్న స్టెల్లా చేయి పట్టుకున్నాడు. ఆమె వెనక్కి తీసుకోపోయింది. ఆ అవకాశం ఇవ్వనంత గట్టిగా పట్టుకున్నాడు. అతని మనసులోని బలమైన నిర్ణయం అతని కరచాలనంలో కనిపిస్తుంది. నెమ్మదిగా బయటకు నడిపించుకుంటూ తీసుకువచ్చాడు. ఇదిగో ఈమె మీరు మెసేజ్ ఫోటోల్లో చూసిన స్టెల్లా. పేరు విని క్రైస్తవ స్త్రీ అనుకునేరు, లేదు, మేమిద్దరం ఇప్పుడు మానవత్వం మతంగా ఎంచుకున్న వాళ్ళం, స్నేహితులం. కానీ ఈ ఆశ్రమంలో కొందరు చెప్పింది మీరు నమ్మింది ఇప్పుడు నేను నిజం చేయాలనుకుంటున్నాను అంటూ స్టెల్లాను దగ్గరకు తీసుకున్నాడు. సుందరాన్ని గట్టిగా అదుముకోపోయి అందరినీ చూసి తమాయించుకొని కొంచెం అవతలికి జరిగినా సుందరం చెయ్యి మాత్రం వదల్లేదు. ఇక మీరు వెళ్ళండి, స్టెల్లాతో కలిసి నేను రేపో ఎల్లుండో బయటికి వెళ్ళి కొత్త జీవితం మొదలు పెడతాం. తండ్రి వైపు అలా కొద్దిసేపు చూసి ఎవరి కారు వారు ఎక్కి వెళ్ళిపోయారు పిల్లలు. స్టెల్లా సుందరం చేతులు పట్టుకొని ఇటు తిరిగేసరికి వృద్ధాశ్రమంలో ఉన్న మిగిలిన వారంతా నిలబడి ఉన్నారు చప్పట్లు కొడుతూ. సాహసానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు సుందరం గారు అన్నాడు పత్రికా సంపాదకుడిగా పనిచేసి అక్కడికి చేరిన ప్రసాద్. అవునంటూ తల ఊపింది మరో వనిత, రంగనాయకి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.